వెల్కమ్ టు ఈట్ హౌస్. ఈరోజు టేస్టీ టేస్టీ భక్ష్యాలు ఎలా చేయాలో చూద్దాం. భక్ష్యాలు చేయడానికి 1 కేజీ శనగపప్పు తీసుకున్నా. కొలతకు ఈజీగా ఉంటుందని కేజీ ప్యాకెట్తో సహా తీసుకున్నా. ఒక గిన్నె తీసుకొని ప్యాకెట్ని కట్ చేసి దానిలో పోసేద్దాం. ఇప్పుడు మంచినీళ్ళతో పప్పులో డస్ట్ ఏది లేకుండా 2-3 సార్లు శుభ్రంగా కడుక్కుందాం. మూత పెట్టి 1 గంట సేపు పక్కన నానబెట్టుకుందాం. ఇప్పుడు బెల్లం తీసుకొని దాన్ని పొడిగా చేసి పెట్టుకుందాం. మనం 1 కేజీ శనగపప్పు తీసుకుంటున్నాం కాబట్టి కేజీన్నర బెల్లం తీసుకుందాం. అలాగైతే కొలత కరెక్ట్గా సరిపోతుంది. నేను మాత్రం 2 కేజీల బెల్లం తీసుకుని దాంట్లో ఒక 1/2 కేజీతో ఉగాది పచ్చడి చేసేస్తా. ఇప్పుడు గంట సేపు నుంచి నానబెట్టిన శనగపప్పును ఒక కుక్కర్ తీసుకొని దాంట్లో ఉడకబెట్టేద్దాం. ఒక్క పప్పు గింజ కూడా లేకుండా జాగ్రత్తగా కుక్కర్లో వేసేసా. ఇప్పుడు ఒక 4 గ్లాసుల మంచినీళ్ళు కుక్కర్లో పోసేసి స్టవ్ పైన పెట్టుకుందాం. పప్పు మెత్తగా ఉడకాలంటే ఎక్కువ నీళ్లు పోసి ఉడకబెడుతున్నాం కాబట్టి కుక్కర్ పొంగకుండా ఉండడానికి దానిపైన ఇలా చిన్న టిష్యూ పేపర్ పెట్టండి. స్టవ్ పాడు కాకుండా ఉంటుంది. భక్ష్యాలకు మైదా పిండికి బదులు గోధుమ పిండిని వాడుతున్నాను. మైదా కంటే గోధుమ పిండే చాలా బెస్ట్. అందులో ఎటువంటి చెత్త లేకుండా ఉండడానికి కొద్దిగా జల్లిస్తే సరిపోతుంది. మీకు ఎన్ని భక్ష్యాలు కావాలంటే అందుకు సరిపడా పిండిని కలుపుకోవచ్చు. అది మీరు చేసే భక్ష్యాల సైజు పైన ఆధారపడి ఉంటుంది. భక్ష్యాలు తెల్లగా ఉండకుండా కలర్ఫుల్గా ఉండాలంటే కొంచెం పసుపును వేసుకుందాం. కొంచెం రుచిగా ఉండాలంటే ఉప్పు వేయక తప్పదు కదా, అందుకని కొంచెం ఉప్పు వేసుకుందాం. దయచేసి ఎటువంటి ఫుడ్ కలర్ని వాడకండి. పిండి సాఫ్ట్గా టేస్టీగా రావాలంటే కొంచెం నెయ్యి కూడా కలపండి. మీ దగ్గర నెయ్యి లేకపోతే నూనె కూడా కలపొచ్చు. ఇదైతే నేను ఇంట్లో చేసి పెట్టుకున్న నెయ్యి. ఇప్పుడు పిండికి సరిపడా నీళ్లు కలుపుకొని పిండి ముద్దను తయారు చేసుకోవాలి.
పిండి ఆరిపోకుండా పగుళ్ళు రాకుండా ఉండడానికి కొంచెం నూనెతో తడిపి పెట్టుకోండి. ఇక ఇప్పుడు బెల్లం తీసుకొని పాకం చేసి పెట్టుకుందాం. ఒక కడాయి తీసుకొని స్టవ్ పైన పెట్టుకొని మనం కట్ చేసి పెట్టుకున్న బెల్లాన్ని అందులో వేసేసా. ఇప్పుడు 3 విజిల్స్ వచ్చేసాయి. పప్పు చాలా మెత్తగా ఉడికిపోయింది. ఒకసారి చేతిపైన తీసుకొని 2 వేళ్లతో నొక్కి చూడండి, అది ఎంత ఉడికిందో తెలిసిపోతుంది. మనం తెచ్చిన బెల్లం ఎంత ఫ్రెష్ అయినా, ఎంత సూపర్ మార్కెట్ బెల్లమైనా దాంట్లో ఖచ్చితంగా చిన్న చిన్న డస్ట్ పార్టికల్స్ ఉంటాయి. కాబట్టి బెల్లం పాకాన్ని జాగ్రత్తగా వడకట్టండి. అప్పుడే మనం భక్ష్యాలు తింటున్నప్పుడు పంటి కింద చిన్న చిన్న రాయి కానీ చెత్త కానీ రాదు. ఇక ఇప్పుడు ఒక అరకప్పు షుగర్, కొద్దిగా సోంపు, కొన్ని యాలకులు మెత్తగా గ్రైండ్ చేసుకొని ఈ బెల్లం పాకంలో వేసి బాగా కలపాలి. ఇక ఉడికించిన శనగపప్పును మిక్సీలో వేసి మెత్తగా పేస్ట్ చేసుకోవాలి. పేస్ట్ చేసుకున్న శనగపప్పు మిశ్రమాన్ని మనం ముందే వేడి చేసి పెట్టుకున్న బెల్లం పాకంలో కలుపుకోవాలి. గుర్తుపెట్టుకోండి, బెల్లం పాకం చాలా వేడిగా ఉంటుంది. శనగపప్పు మిశ్రమాన్ని పాకంలో మిక్స్ చేసేటప్పుడు మీ చేతులు జాగ్రత్త. బెల్లం పాకం, శనగపప్పు మిశ్రమం కొంచెం గట్టిపడేంత వరకు స్టవ్ పైన పెట్టుకొని కలుపుతూ ఉండాలి. అలాగైతే భక్ష్యాలు ఎక్కువ రోజులు నిల్వ ఉండే అవకాశం ఉంటుంది. లేదంటే తొందరగా పాచివాసన వచ్చేస్తాయి. వీలైతే కొంత నెయ్యి కూడా కలపండి. పూర్ణం చాలా టేస్టీగా మారిపోతుంది. ఇప్పుడు గోధుమ పిండిని, పూర్ణాన్ని ఉండలుగా చేసుకోవాలి. గుర్తుపెట్టుకోండి, గోధుమ పిండి ఉండ కంటే పూర్ణం ఉండ పెద్ద సైజులో ఉండాలి. గోధుమ పిండిని వీడియోలో చూపిస్తున్నట్లుగా తంబుతో ప్రెస్ చేస్తూ చుట్టూ బౌల్లా తయారు చేయాలి. కింద కొంచెం మందంగా ఉండి చుట్టూ పలచగా చేయాలి. అందులో పూర్ణం ఉండను ఉంచి పిండితో పూర్తిగా క్లోజ్ చేస్తూ మళ్ళీ ఉండను రౌండ్గా చేయాలి. ఇప్పుడు
పొడిపిండి చల్లుతూ మనం చపాతీని ఎలా చేస్తామో అలాగే చపాతీ కర్రతో చపాతీలా చేసేయాలి. ఇలా చేయడం వల్ల పూర్ణమంతా భక్ష్యాల్లో ఈక్వల్గా వస్తుంది, అలాగే పూరిలాగా పొంగుతుంది. ఇంకేముంది, వేడి వేడి భక్ష్యాలు, ఆంధ్రాలో అయితే బొబ్బట్లు రెడీ. చాలా పర్ఫెక్ట్ టేస్ట్తో భక్ష్యాలు చాలా బాగా వచ్చాయి. తింటుంటే ఆ బెల్లం, సోంపు, ఇలాచీల ఫ్లేవరు, నెయ్యి అన్నీ కలిసి అద్దిరిపోయాయి. ఈ రెసిపీ కనుక మీకు నచ్చితే మీరు కూడా ఒకసారి ట్రై చేసి చూడండి. మరిన్ని ఇలాంటి రెసిపీల కోసం మా ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి, మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.